కీర్తి నాయుడు గారు మనతో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇస్తూ ఇక్కడ ప్రచారం నిర్వహిస్తున్నారు. మేడం చెప్పండి, ప్రచారం నిర్వహిస్తున్నారు కదా, ఎలా ఉంది మేడం? చాలా బాగుందండి. చాలా అంటే చాలా బాగుంది. అసలు ఈసారి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు, గెలిచి తీరుతారు. ప్రతిపక్షాలు అంటున్నాయి భారీ ప్యాకేజీతో ఇక్కడ సినీ నటులు వచ్చి ప్రచారం చేస్తున్నారని, మీరేమంటారు? ఆయన ఏ ప్యాకేజీ తీసుకొని రాలేదండి, ఆయన జనం కోసం వచ్చారండి. మేము ఎలాంటి ప్యాకేజీలు తీసుకొని రాలేదండి, మేము ఆయన కోసం వచ్చామండి. ఆయన మమ్మల్ని పిలవకుండానే మేమే వస్తామని చెప్పి మా అంతటా మేమే వచ్చామండి. ఎవరు ఎలాంటి ప్యాకేజీలు తీసుకోవట్లేదు, ఏం లేదండి. జనాల్లో తిరుగుతున్నారు కదండి, స్పందన ఎలా ఉందండి? చాలా బాగుందండి. ఖచ్చితంగా ఆయన గెలుస్తారు, గెలవాలి, గెలిసే తీరాలి, అంతా దేవుడి దయ. ఓకే, మిమ్మల్ని గుర్తుపట్టి మీతో ఫోటోలు తిరగడం, సెల్ఫీ తీయడం అలా జరుగుతుంటుంది కదా, ఆ సమయంలో మీరు ప్రచారం చేయడానికి టైం ఉంటుందా, లేకపోతే వాళ్ళ సెల్ఫీలతోనే మీకు టైం సరిపోతుందా? అది అవుతుంది, ఇది అవుతుంది. కానీ పాపం జనాలు మమ్మల్ని టీవీల్లో సినిమాల్లో చూస్తారు కాబట్టి వాళ్ళకి సెల్ఫీలు కూడా ఇవ్వటం మా బాధ్యత. మేము ఎప్పుడో కదా వచ్చేది. సో అది జరిగింది. ఇంటింటికి గడపకి వెళ్ళి మేము కూడా ప్రచారం చేసి వచ్చాము. కళ్యాణ్ గారి గురించి జనం ఏమనుకుంటున్నారు అంటే, మీరు జనాల్లో తిరుగుతున్నారు కాబట్టి? ఆయన చాలా మంచి మనిషి, చాలా హెల్పింగ్ నేచర్. గవర్నమెంట్ డబ్బుతో కాకపోయినా కానీ ఆయన సొంత డబ్బు ఖర్చు పెట్టి అందరినీ సుఖపెడతారు, సంతోషపెడతారు అనేది అందరు ప్రజలు. ప్రచారంలో మీరు ఏం హామీ ఇస్తున్నారండి? అన్నీ మారుతాయండి. ఇప్పుడు ఇంటికి ఒకళ్ళకి ఆడపిల్లకి ఏదో 15,000 ఇస్తున్నారు కదా ఇప్పుడు ఉండే గవర్నమెంట్లో. ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమందికి ఇస్తారు 15,000. మళ్ళీ 3 సిలిండర్లు ఇస్తారు ఫ్రీగా. నేను ఈ రోజే వచ్చాను, నాకు ఇంకా ఇవన్నీ తెలియదండి, తెలుసుకొని చెప్తాను. తెలియకుండా మనం మాట్లాడుకోవాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇది కీర్తి నాయుడు గారు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి గురించి ఆమె జనాల్లోకి తీసుకెళ్ళి మొత్తం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించేలాగా కృషి చేస్తానని చెప్తున్నారు.